అమెరికాలో ఉన్న భారతీయ టెక్ నిపుణులకు చాలా రోజుల తర్వాత ఓ గుడ్ న్యూస్ వచ్చింది. దాదాపు దశాబ్ద కాలంగా కోర్టులో పెండింగ్లో ఉన్న H4 వీసా హోల్డర్ల పని హక్కు పైన అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంటే H1B వీసా హోల్డర్ల స్పౌసెస్ అంటే భార్య కానీ భర్త కానీ వారితో పాటు వెళ్తారు కదా. సో డిపెండెంట్ వీసా పైన వెళ్ళే వాళ్ళకి అక్కడ పని చేసుకోకూడదు. అలా పని చేసుకోవడం వల్ల అమెరికన్ల జాబ్స్ పోతున్నాయి అని చెప్పి సేవ్ జాబ్స్ యుఎస్ఏ అనే ఒక సంస్థ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయంతో భార్యాభర్తలిద్దరూ తమ తమ వృత్తుల్లో కొనసాగుతూ అమెరికాలో ఒక స్టేబుల్ కెరీర్ను బిల్డ్ చేసుకునేందుకు అమెరికా మార్గం సుగమం చేసింది. H4 వీసా హోల్డర్లకు పని అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 9 ఏళ్లుగా ఈ న్యాయ పోరాటం నడుస్తోంది. H4 EAD విధానం కారణంగా అమెరికన్ ఉద్యోగుల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని సేవ్ జాబ్స్ యుఎస్ఏ సంస్థ వాదించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసును విచారించడానికి నిరాకరించేసింది. అంటే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. దీంతో H4 వీసా హోల్డర్లకు పని అనుమతి ఇచ్చే విధానం చెల్లుబాటవుతుందని స్పష్టమైంది. అనేక సంవత్సరాలుగా భయంతో ఒక అన్సర్టెనిటీతో ఉన్న వేలాది మంది కుటుంబాలకు ఇదొక నిజమైన ఒక ఊరట అని చెప్పొచ్చు. H4 వీసా హోల్డర్లు పనిచేసేందుకు అనుమతి ఇస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు H4 వీసా పైన ఉన్న వీసా హోల్డర్స్ ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారు కదా H1Bకి, సో వాళ్ళంతా కూడా పని చేయడానికి అర్హులు కాదు. కానీ బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఆ రూల్ వల్ల వాళ్ళు కూడా పని చేసుకొని డబ్బుని ఎర్న్ చేసుకునేటట్టుగా ఒక అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ H1B వీసాదారులకు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు పెండింగ్లో ఉంటే గనక వారి జీవిత భాగస్వాములు H4 EAD కింద ఉద్యోగం చేసుకునే అవకాశం లభించింది. సో ఈ నిర్ణయం టెక్ రంగంలో ఉద్యోగాలు చేసే భారతీయ నిపుణులకు పెద్ద వరంలాగా మారింది. ఎందుకంటే అమెరికాలో ఒక్కరే సంపాదన పైన ఫ్యామిలీ మొత్తం గడపాలంటే చాలా కష్టం. సో ఇద్దరు రెండు చేతులా కష్టపడితే కానీ అక్కడ ఒక స్టేబుల్ లైఫ్ని లీడ్ చేయలేం. అందుకని చెప్పి అక్కడి నుంచి భార్య కూడా ఎంతో కొంత సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచి సో ఒక కెరీర్ అనేది బిల్డ్ అవుతుంది. డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ రావడానికి పడే ఈ టైంలో కూడా దాదాపు దశాబ్దాలే ఉంటుంది. ఇప్పటికే చాలా 1 lakh పైగా గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఖాళీగా ఒకటే సంపాదన పైన ఫ్యామిలీ మొత్తం గడపాలి. ట్రావెల్ ఛార్జెస్ అవ్వచ్చు, అక్కడ ఉన్న ఇన్సూరెన్సులు ఇవన్నీ కట్టుకోవడం, లైఫ్ అక్కడ లివింగ్ కాస్ట్ని భరించడం అనేది చాలా భారంగా మారిపోతుంది. అందుకని భార్య లేదా భర్త ఖాళీగా ఉండాల్సిన అవసరం లేకుండా బరాక్ ఒబామా ఈ రూల్ని ప్రవేశపెట్టారు ఆ టైంలో. సో H4 వీసా హోల్డర్లలో అత్యధిక మంది భారతీయ మహిళలే ఉన్నారు. వీరిలో చాలామంది అద్భుతమైన విద్యా అర్హతలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కెరీర్ అనుభవం కూడా ఉన్న వాళ్ళే. అంటే ఇండియాలో ఇక్కడ పనిచేసి వెళ్ళిన వాళ్ళు అక్కడ H1B హోల్డర్ వైఫ్ అయ్యుండి H4 వీసా మీద ఉన్నందుకు ఈ పని చేసుకోకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే అక్కడ పర్మిషన్స్ లేకపోవడం వల్ల. కానీ బరాక్ ఒబామా వచ్చినప్పటి నుంచి ఈ రూల్ అనేది మారడం వల్ల వాళ్ళు కూడా పని చేయడం అనేది మొదలుపెట్టారు. సో గతంలో వీరు ఉద్యోగం చేయలేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం చేస్తున్నారు. సో H4 EAD విధానం వీరి జీవితాలను కంప్లీట్గా చేంజ్ చేసింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చాలామంది మహిళలు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సొంత వ్యాపారాలు కూడా ప్రారంభిస్తున్నారు. సో ఈ విధానం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా లబ్ధి చేకూరింది. పనిచేసే హక్కు నిలబడటంతో ఈ కుటుంబాలు ఇకపైన పూర్తి ఆర్థిక స్థిరత్వంతో అమెరికాలో జీవించగలుగుతారు. సో అలా బరాక్ ఒబామా హయాంలో జాబ్స్ చేసే అవకాశం సంపాదించుకున్న H4 హోల్డర్స్ ఒక చిన్న భయంలోకి జారుకున్నదైతే ఒక 10 ఏళ్ల క్రితం సేవ్ జాబ్స్ యుఎస్ఏ అనే సంస్థ వీళ్ళకి అసలు జాబ్ చేసే హక్కు ఉండకూడదు, జాబ్ చేస్తే వీళ్ళు జాబ్ చేయడం వల్ల అమెరికన్స్ జాబ్స్ పోతున్నాయి,
ఇక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పి కోర్టులో ఒక కేసు వేయడం వల్ల ఒక భయం అనేది పుట్టింది. అంటే వీళ్ళని జాబ్స్ ఆపేయమంటారేమో, సో ఇక్కడ లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, కెరీర్ మేము స్టార్ట్ చేయాలా వద్దా అని ఒక అన్సర్టెనిటీలోకి వెళ్ళిపోయారు. అయితే దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయం ఊరటనిచ్చినా కూడా హెచ్4 వీసా హోల్డర్లలో రాజకీయ భయం మాత్రం పూర్తిగా పోలేదు. దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్ పాలన. ఆయన మొదటి టర్మ్లోనే హెచ్4 ఈఏడి విధానాన్ని రద్దు చేయాలని చాలా ట్రై చేశారు. ఆ ప్రయత్నం ఆగిపోయినా ఇప్పుడు ట్రంప్ హెచ్1బి విధానం పైన కఠినంగానే వ్యవహరించే సంకేతాలు మాత్రం ఇస్తూ ఉన్నారు. సో ఇటీవల హెచ్1బి ఉద్యోగులపైన భారీ రుసుము ప్రతిపాదించడం ఇందుకు ఉదాహరణ. కాబట్టి ప్రస్తుతానికి చట్టపరమైన సవాళ్లు తప్పినా కూడా భవిష్యత్తులో మాత్రం ఈ విధానం రాజకీయ సమీక్షలో పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సర్టెనిటీ అనేది అమెరికాకు ఒక బలమైన సంకేతం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వారిని హెచ్1బి ఉద్యోగాల ద్వారా ఆకర్షించడానికి హెచ్4 ఈఏడి ఒక ముఖ్యమైన ఆకర్షణగా పనిచేసింది అప్పట్లో. సో ఇప్పటికీ పనిచేస్తోంది. ఎందుకంటే తమ భాగస్వాములు కూడా తమతో పాటు అమెరికాలో పని చేసుకోవచ్చు అనే నమ్మకం వల్లే చాలామంది నిపుణులు అమెరికాకు రావడానికి మొగ్గు చూపేవారు. సో ఈ నిర్ణయం ద్వారా హెచ్1బి వీసాదారులు తమ వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవనాన్ని సమన్వయం చేసుకునే అవకాశం లభించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, టెక్ పరిశ్రమకు ఇదొక పెద్ద విజయం అని చెప్పొచ్చు ఈ సుప్రీంకోర్టు నిర్ణయం ఇప్పుడు.